చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇలా బీట్రూట్ హల్వాని అయితే ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా క్యారెట్తో హల్వా చేస్తూ ఉంటాము, ఎప్పుడు కూడా ఈ బీట్రూట్తో ఎక్కువగా చేయమండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ అన్నది. ముందుగా బీట్రూట్ని సన్నంగా తురిమి సైడ్కి పెట్టుకోండి. నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ని అయితే వేగించి తీసుకొని అదే నెయ్యిలో ఈ బీట్రూట్ను కూడా వేసి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక కప్పు పాలను కూడా వేసుకొని పాలు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన షుగర్ని అయితే నచ్చినంత వేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని అయితే తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో బెల్లము పంచదారను కూడా వాడచ్చు. ఇంకా దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి కాసేపు ఉడికించుకుంటే మన బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.